శాపాయుధుడు అంటే దుర్వాసుడు. దుర్వాసుడికి ఆయుధం శాపమే. ఎవరి మీద కోపం వచ్చిందో వెంటనే శపిస్తాడు. ఎంతో మంచివాడు, కరుణిస్తాడు, అందులోనే శాపం పెడతాడు. ఆయనకి కత్తెక్కర్లేదు, శూలమక్కర్లేదు, గదక్కర్లేదు. క్రోధం వచ్చిందా ఎటువంటి వాడిని నశిపించి నాశనం చేస్తాడు. అందుకే ఆయనకి శాపాయుధుడు అని పేరు. ఇటువంటి దుర్వాసుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మణిద్వీపానికి వెళ్ళగలడు. ఎందుకంటే రుద్రాంశ స్వరూపుడు కనుక. ఒకసారి ఆయనకి అమ్మవారి దర్శనం చెయ్యాలనిపించి మణిద్వీపానికి వెళ్ళాలనిపించింది. వెంటనే శరీరం అంతా భస్మం పూసుకున్నాడు. ఆపాదమస్తకం విభూతి ధరించి మణిద్వీపానికి ప్రయాణం అయ్యాడు. మణిద్వీపానికి ప్రయాణం అంటే కొంచెం ప్రయాణమే. అంత తేలికే కళ్ళు మూసి తెరిచేంతలోపు వెళ్ళలేదు. దానికి కూడా చాలా సమయం పడుతుందంటో. కాశీఖండంలో స్కాంత పురాణంలో వైకుంఠానికి వెళ్ళే మార్గానికి ఎంత పెద్ద ప్రయాణం వర్ణించారండి. దారిలో యమలోకం చూడాలి, కిం పురుషలోకం, కిన్నరలోకం, పిశాచలోకం, విద్యాధరలోకం, అప్సరలోకం, గంధర్వలోకం, చంద్రాదుల యొక్క నవగ్రహాల లోకాలు, ఇంద్రాది అష్టదిక్పాలకుల లోకాలు, ఇవన్నీ దాటి బ్రహ్మలోకం దాట ఆ యమలోకంలో నుంచి బైపాస్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊళ్ళో వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ బైపాస్లో వచ్చేసి పూర్వం రాజమండ్రిలో అడుగు పెట్టాడా ఇక తుని వెళ్ళేలోపు వీడి పని అయిపోయినట్టే. తునే కాదు, మొత్తం వీడి పని అయినట్టే. అంత ప్రయాణం ఉండేది. ఇప్పుడేమిటి కొవ్వూరు కూడా రావక్కర్లేదు. ఎటొచ్చి జేబులు ఖాళీ అయిపోతాయి. కానీ టోల్ గేట్లకు అయ్యే ఖర్చుతోటి విమానంలో ఢిల్లీ వెళ్ళొచ్చు. కానీ ప్రయాణం హాయిగా ఉంది. టపటపటపటప బైపాస్లో అలా వెళ్ళిపోతూ ఉంటే 3 గంటల్లో 4 గంటల్లో వెయ్యే వెళ్ళిపోతారు వాడు. అలాగే ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళేవాడు కూడా పక్కన యమలోకం ఉంటుంది. యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరికి. మీకు ఈ అతిరుద్ర యాగం చూడడానికి కూర్చున్నటువంటి పుణ్యాత్ములు ఎవరు యమలోకానికి గ్యారంటీకి వెళ్ళరు. వీళ్ళకి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఏది 12 రోజులు చూస్తే మళ్ళీ ఒక రోజు చూసి 2 రోజు చూడకపోతే ఇబ్బంది. అయితే మీకోసం వీళ్ళు ఏం చేశారు, లైవ్ ఒకటి పెట్టారు. కాబట్టి ఇంట్లో వాట్సాప్లో అవేవో యూట్యూబ్లోను ఐట్యూబ్లోను ఎక్కడో చోట కనీసం చూడండి. ఒక రోజైనా వైద్యులు వస్తే కొంత ఏమనుకోండి. ఎందుకంటే రోజు రావాలంటే వాడు చాలామందికి ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయి. ఎంత కష్టం అండి. శివార్చనకి రావాలంటే ఎన్ని కష్టాలు పాపం మీకు.